మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, తర్వాత అంతకుముందు ఈ మార్కెట్ గురించి కొద్దిగా చిన్న డిస్కషన్. ఈ మార్కెట్ వచ్చి మీ అందరికీ నేను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ మనము చెప్పినట్టే అదే ప్రకారంగానే లాస్ట్ ఇయర్ ఒక అప్ ట్రెండ్ తీసుకునింది. అక్కడి నుంచి 19,000 వెళ్తుందన్నాను, ఆల్మోస్ట్ 18,600 వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ అని చెప్పాను. ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ దాకా డౌన్ ట్రెండ్ అని చెప్పాను. ఆగస్ట్ నుంచి మార్కెట్ ఒక అప్ ట్రెండ్ టేక్ ఆఫ్ తీసుకుంటుంది అని క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. అది చూడండి, ఈ డౌన్ ట్రెండ్లో కూడా మార్కెట్లో మనం ఎన్నో స్టాక్స్ కొంటున్నాము, కొని నెక్స్ట్ ఒక మంచి ర్యాలీలో మనం అమ్మబోతున్నాము. అది ఇంకా ఎన్నో స్టాక్స్ ఇవ్వాల్సింది ఉంది, వస్తుంది. ఇక చాలా ఆపర్చునిటీస్ డెఫినెట్గా ఈ ఇయర్ కూడా సెకండ్ హాఫ్ అంతా నెక్స్ట్ ఆగస్ట్ నుంచి తర్వాత ఒక మంచి స్టాక్స్ అన్నీ కూడా ఒక మంచి ర్యాలీ వెళ్ళబోతున్నాయి. అవి అంటే ఒక స్లో టేక్ ఆఫ్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగా అంత బుల్ అనేది ఉండదు, బట్ ఇది ఒక ఎలా చెప్పాలంటే ఒక ఎండ్ ఆఫ్ ద వేవ్ లాగా ఉంటుంది. అది ఇప్పుడు చూడండి, స్టాకు ఎన్సిసి చూడండి, ఎన్సిసి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹57 ఉంది. ఇక్కడ బై చేయండి. తర్వాత ₹40 వచ్చినా కూడా అక్కడ కూడా బై చేయండి. చూడండి, ఎన్సిసి ₹57 ఉంది, ఇక్కడ కూడా బై చేయండి. తర్వాత ₹40 వస్తే అక్కడ కూడా బై చేయండి. టార్గెట్ వచ్చి ₹70 అండ్ ₹85. చూడండి, ₹70 అండ్ ₹85 ఎన్సిసి. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి నిపో బ్యాటరీ. మనందరికీ తెలుసు నిపో బ్యాటరీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 340 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 340లో నిపో బ్యాటరీ. ఇక్కడ బై చేయండి. తర్వాత 270లో కూడా మళ్ళీ ఇంకొక పార్ట్ బై చేయండి. బై చేసిన తర్వాత టార్గెట్స్ వచ్చి 396 అండ్ 450. చూడండి, 396 అండ్ 450 నిపో బ్యాటరీ. ఓఏఎల్, ఓరియంటల్ ఆరోమేటిక్స్. చూడండి, ఓరియంటల్ ఆరోమేటిక్స్, ఓఏఎల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 560 ఉంది. చూడండి, 560 ఉంది. ఇక్కడ బై చేయొద్దు ఈ స్టాక్ని. ఎక్కడ కొనాలని క్లియర్గా చెప్తాను, వినండి. ఓఏఎల్ బై ఓన్లీ అబోవ్ 670 పైన కొనాలి. చూడండి, 670 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 836, తర్వాత 1003. చూడండి, టార్గెట్ వచ్చి 836, 1003. ఓరియంటల్ ఆరోమేటిక్స్, ఓఏఎల్. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మనం ఇన్ఫార్మ్ చేశాము. లాస్ట్ ఒక 10 సీట్స్ ఉన్నాయి హైదరాబాద్ది. ఐటీసీ కోహినూర్, మాదాపూర్, హైటెక్ సిటీలో సీట్స్ అన్నీ కంప్లీటెడ్. లాస్ట్ ఒక 10 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఒక 2 days వర్క్షాపు ఐటీసీ కోహినూర్లో. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాపు. ఈ వర్క్షాప్ వచ్చి ఎవరికి ఉపయోగపడుతుంది అని నేను క్లియర్గా చెప్తాను. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, నాకై నేనే ఒక స్టాక్ అనలైజ్ చేయాలి, లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకూడదు, షార్ట్ టర్మ్లో ఒక 5%
రిటర్న్స్ తీయాలి, ఎవ్రీ స్టాక్ అనే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వరు. ఎవ్రీ 20 days 25 daysకి ఒక షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ తీస్తుంటారు. తర్వాత ఇంట్రాడే ప్లేయర్స్కి బ్యాంక్ నిఫ్టీ చెప్పిస్తున్నాం. ఇట్స్ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. 2 స్ట్రాటజీ లైఫ్ టైం, తర్వాత ఒక లైఫ్ టైం అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ఏ అనలిస్ట్ కూడా ఒక లైఫ్ టైం అష్యూరెన్స్ అని లేదు. బట్ ఆ అష్యూరెన్స్ మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా మన దగ్గర చాలా రిలయబుల్గా ఉండాలి. అలాంటి వాళ్ళకి మనం అష్యూరెన్స్ అనేది ఇస్తున్నాము 100%. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి పైనియర్ ఎంబ్రాయిడరీ. చూడండి, పైనియర్ ఎంబ్రాయిడరీ ఈ స్టాకు ఇప్పుడు 40 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రెండ్ వచ్చి ఏమైపోయిందంటే అన్నీ ఒక బాటమ్ అవుట్కి వచ్చేటప్పటికి స్టాక్స్ అన్ని కొనాల్సిన పరిస్థితి వస్తున్నాయి. అందుకనే కొనమంటున్నాం. చూడండి, 40 రూపీస్ ఉంది, 39-40 రూపీస్ బై చేయండి పైనియర్ ఎంబ్రాయిడరీ. తర్వాత 30 రూపీస్ 32 రూపీస్ వచ్చినా కూడా మీరు బై చేయండి పైనియర్ ఎంబ్రాయిడరీ. టార్గెట్ వచ్చి 54 and 74. చూడండి, 54 and 74 పైనియర్ ఎంబ్రాయిడరీ. అది తర్వాత ఇంకొకటి చాలా ముఖ్యమైనది, ఇంకొక ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 4 yearsకి డబుల్ అయ్యే స్టాక్స్ అనేది మేము చెప్తున్నాము. దీనికి ఇన్వెస్ట్మెంట్ అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి మేము ఒక గైడెన్స్ ఇస్తున్నాము. వాళ్ళే వాళ్ళ అకౌంట్లో కొనిపెట్టుకొని వాళ్ళు దాన్ని నెక్స్ట్ 4 yearsకి దాన్ని ప్రాఫిట్ చేసుకోవాలి. ఇందులో ఓన్లీ గైడెన్స్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర మనం ఒక నామినల్ ఛార్జెస్ అనేది తీసుకుంటున్నాం, అంతవరకే. కానీ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అది ఒక ఫండ్ కూడా మేము ఏం తీసుకోవట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. ఇది వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ 4 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ చెప్తాము. అది ఓన్లీ 50 lakhs అబోవ్ క్యాపిటల్ ఉండే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతానికి నేను అది ఆ పరిధిలోనే పెట్టున్నాను. అది తర్వాత ఇక మీకు మరొక స్టాక్ వచ్చి చూడండి, పోకర్నా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 511 ఉంది. చూడండి, పోకర్నా ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 511 రూపాయలు ఉంది. బై చేయండి. తర్వాత 385 రూపీస్ వస్తే అక్కడ కూడా బై చేయండి. చూడండి, 385 రూపాయలు వస్తే అక్కడ కూడా బై చేయండి పోకర్నా. తర్వాత టార్గెట్స్ వచ్చి 638, తర్వాత 754. అది చూడండి, ఇప్పుడు మనం మొత్తము 5 స్టాక్స్ చెప్పాము. ఎన్సిసి, నిపో బ్యాటరీ, ఓఏఎల్, పైనియర్ ఎంబ్రాయిడరీ, తర్వాత పోకర్నా 5 స్టాక్స్ చెప్పున్నాము. చక్కగా పోర్ట్ఫోలియోలో అంటే ఇవన్నీ ఒక 60 days 70 daysలోనే టార్గెట్స్ రీచ్ అయిపోతుంది. అది కాకపోతే సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.